ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన ఇస్తానన్న వాగ్దానాలను ఎందుకు వెనకంజ చేస్తున్నాడు? ఇప్పుడు పెద్దగా తల్లుల్లాగా మనం అనిపించట్లేదు ఆయనకి, ముఖ్యమంత్రి గారికి. అప్పుడు ఆనాడు పెద్ద కొడుకుగా ఉంటానని సెలవిచ్చిన ఆయన ఈరోజు తల్లుల్లాగా అనిపించట్లేదా మనం? ప్రతి ఒక్క మరి రాజకీయ నాయకుడు కూడా అక్కలకు చెల్లెమ్మలకు అని మరి మాట చెప్తారు ముందుగా. కాదు, అమ్మఒడి అంటే అంగన్వాడీ అంటారు, కానీ అమ్మఒడి అని పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. దానిలో కూడా మనలే అమ్మఒడి. మనమేమో అక్షరాలు మాత్రమే చెప్పడానికి, వాళ్ళకి చీవుడొత్తే తొడవడానికి, వాళ్ళకి మరి ఏదైనా 1-2 కార్యక్రమాలు కూడా హెల్పర్ లేనప్పుడు మనమే ఇది చెయ్యాలి. హెల్పర్ లేనప్పుడు మనం వండాలి, ఆ గుడ్లు ఉడకబెట్టాలి, అవి వలవాలి, ఆడి తినపోతే ఈసిరి కొట్టినా మన ముఖం మీద మన పైడి చెంగుతో మనం తుడుచుకోవాలి. అదేం కనిపించట్లేదు ఆయనకి. ఇవాళ ఒక అంగన్వాడీ టీచరు హెల్పరు చేసే పనిని 8 మంది సచివాలయ స్టాఫ్కి ఇస్తే వాళ్ళు అవహేళనగా మాట్లాడుకుంటున్నారు. ఏంటి, వీళ్ళకంట జీతం పెంచాలంట, వీళ్ళకంట చచ్చిపోతే వీళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంట. వాళ్ళ గురించి మనం ఎప్పుడన్నా ఏమన్నా అన్నావా? పక్క హెల్పర్స్ పక్కన సచివాలయం స్టాఫే కానీ, ఏఎన్ఎంసే కానీ, ఇంకా ఇతర వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి ఎప్పుడన్నా మనం ఏమన్నా వారి గురించి మాట్లాడామా? అవహేళన చేసామా? మనకి ముఖ్యమంత్రి గారు వచ్చిన మరుక్షణమే ఆశా వర్కర్లకి 10,000 రూపాయలు చేశారు. ఏనాడు మనం అనలా. ఎందుకంటే వాళ్ళు కూడా కోవిడ్ వచ్చినప్పుడు చాలా కష్టపడ్డారు అనుకున్నాం, అంతేగాని వాళ్ళకి 10,500 ఎందుకు ఇచ్చారు, మనకివ్వట్లేదేంటని మనం అనలా. ఆయన 10,500 ఒక 1,000 రూపాయలు పెంచి, నేను పెంచి ఏం పెంచాడు? మన పొట్టలు పెంచాడు, మనకు అనారోగ్యంతో షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు వచ్చేటట్టు పెంచాడు ఆలోచించి. అలాగే మనకి యాప్లు, పోషణ ట్రాకర్ యాప్లో ఫోటో తీయాలి, వైఎస్ఆర్ యాప్లో ఫోటో తీయాలి, అదే సేమ్. అందులో ఏం చేస్తున్నామో ఇందులో అదే చెయ్యాలి. సరే ఓకే అని మనం అన్నీ చేస్తున్నాం. పొద్దున్నే పరిగెట్టి బాత్రూమ్ ఫోటో తీయాలి, సరే అది కూడా ఒప్పుకున్నాం. ఆ ఫోటో తీయడానికి కూడా, ఎందుకంటే మంత్రసాని పదవి ఒప్పుకున్న తర్వాత తన్నినా గుద్దినా మూసినా తట్టుకునే శక్తి ఉంటేనే మంత్రసాని పదవి ఒప్పుకున్నామని ఆ పని చేస్తున్నాం. ఇప్పుడు పేస్ యాప్, ఎఫ్ఆర్ఎస్ యాప్ అని చెప్పి మనల్ని ఎంత ఇదిగా ఆయన మనల్ని బంధించాడో చూడండి. వాళ్ళు గర్భవతులు 5వ నెలలో తీసుకెళ్తారు అత్తగారు పుట్టింటికి. వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఎఫ్ఆర్ఎస్ యాప్ వేసుకుంటేనే ఆ టీహెచ్ఆర్ ఇవ్వడానికి ఉంటుంది. పోనీ ఆ టీహెచ్ఆర్ ఇవ్వడానికి పోనీ వాళ్ళు లేరు, బెడ్ రెస్ట్ అనేది ఉందా? లేదు. వాళ్ళు పోనీ అమ్మ మీరు పుట్టింటికి వెళ్ళారు కాబట్టి మీ ఫీడింగ్ ఇవ్వడానికి లేదమ్మా అంటే వాళ్ళు ఊరుకుంటారు. ఆ లబ్ధిదారులు, మా ఫీడింగ్ వచ్చేసింది, అంగన్వాడీ టీచర్ తినేస్తుంది. అసలు మన బాధలు ఎందుకు ఆయనకు అర్థం అవటం లేదు. వాళ్ళకి షర్మిల లాంటి వాళ్ళం కాదా మనం? లేదా విజయమ్మ లాంటి వాళ్ళం కాదా మనం? అలా అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళం కాదా? మరి ఆయన ఎందుకు అక్కలో చెల్లెళ్ళు అని సంబోధిస్తున్నాడు? అక్కలో చెల్లెళ్ళని సంబోధిస్తున్నాడు. అలాగే ప్రతి ఒక్క చోట అన్ని జల్లులు ఇచ్చినప్పుడు మనకైతే ఆ జల్లుళ్ళే, ఆ జల్లుల్లో అయితే మనమైతే లేము. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్, గౌరవ వేతనం మనకొద్దు, మనకి కనీస వేతనం కావాలని మనం అంటున్నాం. మనమే ఇచ్చేటప్పుడైతేనేమో మీరు గవర్నమెంట్ ఉద్యోగులు అంటున్నారు, మనం ఒక్కటే కదా అడుగుతున్నాం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అని అడుగుతున్నాం. మరి ఇచ్చేటప్పుడేమో వాటిల్లో ఉన్నారు, ఇట్లా ఉన్నారు, మీరు గవర్నమెంట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు అని సెలవిచ్చిన ఆయన మరి తినేటప్పటికి ఎందుకని నీకు ఇది లేదు ఆగు, నీకు ఇది లేదు ఆగు, నీకు అది లేదు ఆగు అని అంటున్నారు. అలాగే మరి కరెంటు బిల్లులకు సంబంధించి మొన్నటి వరకు ఎస్సీలకి కరెంటు బిల్లు లేదు, నిల్లు బ్యాలెన్స్ వచ్చేది. కానీ ఇప్పుడు మీరు అంగన్వాడీ టీచర్, గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి మీకు 15,000, 1,500 నెలకి, 2,000, 5,000 అలా వస్తున్నాయి. సరే దానికి కూడా కడుతున్నాం. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడేమో జన్మభూమి కార్యక్రమాల్లో అంగన్వాడీ స్టాల్స్, ఇప్పుడు జగనన్న సురక్షలో అంగన్వాడీ స్టాల్స్. అంగన్వాడీ స్టాల్స్ అంటే ఊరినే వచ్చేది, మన సిడిపోలు, మన సూపర్వైజర్ గారు వాళ్ళు స్టాల్ పెట్టాలి, కొన్ని మనకి ఇష్టమైన వండి పెట్టుకెళ్తా కాదు, వాళ్ళకి నచ్చింది వాళ్ళ మెనూ ప్రకారం స్టాల్ పెట్టాలి.
ఒక్కొక్క సెక్టార్ సచివాలయంలో 2-3 అంగన్వాడీ టీచర్లు ఉంటే వాళ్ళకి 5,000 7,000 రూపాయల దాకా అయినాయి. మనకు లేవు సన్మాన సభలో. వీళ్ళు బాగా చేశారని మనకు సత్కారాలు లేవు. ఏఎన్ఎం గారు వాళ్ళు ఉన్నారు. మొన్న ఒక ఏఎన్ఎం గారు అడుగుతుంది ఏమనంటే, ఏంటి ఈ రోడ్లు ఎక్కుతున్నాయి, ఈ బజార్లెక్కి ఈ బాగా జీతాలు పెంచాలని అడుగుతున్నారు అంటారు. మరి వాళ్ళకి సన్మానాలు వాళ్ళకి సత్కారాలు కావాలా? కాదు, వాళ్ళకి సన్మానాలు వాళ్ళకి సత్కారాలు కావాలి. వాళ్ళేంటి గవర్నమెంట్ ఇచ్చిన బిళ్ళలేగా వాళ్ళు వేసేది, వాళ్ళు ఇచ్చిన ఇంజక్షన్లేగా చేసేది. మరి మనం కూడా 5,000 7,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని మరి మనము జగనన్న సురక్షలో మనం చాలా వంటకాలు చేసి పెట్టాం. అది మరి మన పరిస్థితిని బట్టి మన సమ్మెను ఉద్రిక్త చేద్దాం, ఇంకా ముందుకెళ్దాం. వాళ్ళు అంగీకరించారా మన డిమాండ్లు? సరే, లేదంటే కనుక సమ్మెను ఇంకా విజృంభించి మనం ప్రతి ఒక్కరు సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరుకుంటూ మీకు నమస్కారాలు తెలియజేస్తాం.